ఏంటమ్మా వార్తలు ఇరిటేటింగ్ ఉందా? పడైనా పర్లేదు నాన్న, మీరు తాగండి. కాలేజ్ టైం అవుతుంది. లోన్ నుంచి రమ్మని ఆర్డర్స్. వెళ్ళమ్మా వెళ్ళు. నమస్కారం అండి. ఏంటయ్యా ఆటో స్పీడ్? ముందు ఆ స్పీడ్ తగ్గించు. అమ్మాయి సైకిల్ తొక్కలేదు. కొన్ని రోజులు నీ ఆటోలో కాలేజీకి తీసుకెళ్ళి తీసుకురా. అలాగే అండి. వెళ్ళొస్తా నాన్న. సరే అమ్మా. వాడికి ఇవ్వు. ఇద్దరికి క్యారేజ్ పెట్టాను. సరే. కాలేజ్ అయ్యేదాకా అక్కడే ఉండు. అటు ఇటు తిరక్కు. అలాగే అండి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఏంట్రా ఏమైంది? నా కూతురికి చదువు అంటే ఇష్టం, చదువుకొని అనో కదా. పంట పొలాల మధ్య ఆడవారితో ప్రేమ పాఠాలు చదువుతుంది. ఇదేనా నీ పెంపకం? ఒక్కగానొక్క కూతురువని నీకు స్వేచ్ఛనిస్తే కాలేజ్కి వెళ్లకుండా నువ్వు చేసేది ఇదో. మా పరువుని మొత్తం బజార్ని పడేసావు కదే. నిన్నేం చేసిన పాపం లేదు. అమ్మా నేను చెప్పేది ఏంటి పిల్ల కావాలా? మీరేనా చెప్పండి. ధైర్యం ఉంటే నీ కొడుకు నా మామ కూతురు ప్రేమిస్తాడ్రా. క్షమించండి అయ్యా. అయ్యా క్షమించండి. ఏదో తెలియక చేశాడయ్యా. క్షమించండి అయ్యా. ఎక్కడి నుంచి వచ్చారో ఏ సామాజిక వర్గమో తెలీదు. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కారణంతో కడుపు చేత పట్టుకుని తినటానికి తిండి లేక, ఉండటానికి చోటు లేక వలస పక్షుల్లాగా ఈ దేవరకొండ వస్తే ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టి బ్రతకడానికి మార్గం చూపించి ఈ దేవరకొండనే మీ దేవరకొండగా స్థిరనివాసం ఏర్పాటు చేస్తే ఈ సీతారామయ్య కుటుంబంకే ద్రోహం తలపెట్టాలని చూస్తారా? మమ్మల్ని నమ్మండి అయ్యా. వద్దు, నన్ను అలా పిలవద్దు. నువ్వు నీ కుటుంబాన్ని తీసుకుని ఈ దేవరకొండను వదిలి వెళ్ళిపోండి.